వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ ప్రధాన కారణంగా చూసినట్లయితే గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది చెప్పితే అదే అధికారులు నడిపించారు అనేటువంటి అంశం అయితే ఈవేళ స్పష్టంగా మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి బాధిత ప్రజలు మొరపెట్టుకుంటున్నటువంటి అంశాలను బట్టి మనకు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ తొలుత వారు దాన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారు. అది ఫైర్ యాక్సిడెంట్ కాదు, అది కేవలము ఇన్సిడెంట్ మాత్రమే అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ విచారణ వచ్చినటువంటి అధికారులు తేల్చడం జరిగింది. దీనిపైన డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ శంకర్ అయ్యన్నార్ కూడా ఇక్కడికి చేరుకొని వీటన్నిటిని కూడా సమగ్రంగా విచారణ చేపట్టడం జరిగింది. ఎవరైతే ఇక్కడ బాధ్యులు ఉన్నారో బాధితులకు న్యాయం చేస్తామనే ఒక భరోసా కూడా కల్పించినటువంటి అధికారులు ఈ విచారణను వేగవంతం చేస్తున్నారు. ఒక పక్క ప్రధాన అనుమానితుడిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇప్పటికే ఎస్కేప్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు పోయి అక్కడ దాదాపు రికార్డులన్నీ కూడా తనిఖీలు చేశారు. కొంత రికార్డులు కూడా మాయమైనట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే ఈ కేసును సిఐడికి అప్పగించి లోతుగా విచారణ చేపట్టాలని ఒక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో దాదాపు 10 బృందాలను కూడా ఏర్పాటు చేసి ఈ కేసు విచారణను లోతుగా పరిశీలించాలి. ఎవరు దీనికి కారకులు, ఎందుకు చేశారు అనేటువంటి అంశాలు కూడా వాళ్ళు విశ్లేషించి ఈ కేసు దర్యాప్తు అనేటువంటి ముమ్మూరంగా కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే ఒక పక్క ఎవరైతే అప్పట్లో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినటువంటి అధికారులు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ రికార్డులను తారుమారు చేసి వీటన్నిటిని కూడా సృష్టించారో అలాంటి అధికారులు ఇప్పుడు చాలా ఆందోళన చెందుతారు. అంటే రాజకీయ నాయకులు కొంతవరకు తప్పించుకోవచ్చేమో కానీ అధికారులు మాత్రము దీంట్లో పూర్తిగా బలైపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం. ఇలాంటి సంఘటనలో ఎవరైతే సహకరించారో ఈ అధికారులందరి మీద చర్యలు తీసుకునేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఏ శాఖల్లో ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. మరి ఆ శాఖలకు సంబంధించి గతంలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కదా. పైగా ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి ఏం చెబితే అదే అన్నట్లుగా నడిచింది అంటే అక్కడున్న అధికారులు పెద్ద మొత్తంలో సహకరించారు. అసైన్డ్ ల్యాండ్లను కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నది కూడా వెలుగులోకి వస్తూ ఉంది కదా. ఇదిగో మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగినటువంటి సంఘటనలో ప్రధాన పాత్ర గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి అనేటువంటి వ్యక్తి కీలకంగా వ్యవహరించారనే ఒక అనుమానం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడు, పెద్దిరెడ్డి ఏది చెప్తే అదే ఆయన గతంలో చేశాడు. ఆ సందర్భంలో అక్కడ ఆయన ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అక్కడికి జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కూడా ఆయన రివర్స్గా ఎంఆర్ఓగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ఎంఆర్ఓగా వెళ్ళినటువంటి ఆయన్ను మళ్ళా పెద్దిరెడ్డి దగ్గరుండి దాన్ని రివోక్ చేసి మళ్ళీ ఆర్డీఓ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఆర్డీఓగా ఉన్నారో హరిప్రసాద్ కూడా దీనికి ఒక వైపు కారకులు అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఆదివారం కావడము, ఆదివారం రోజు 11:30 గంటల ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరగడానికి ముందుగా ఇక్కడ ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ కావచ్చు మరికొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి ఉండడము పలు అనుమానాలు కూడా తావిస్తుంది. అదే నేపథ్యంలోనే ఏదైతే యాక్సిడెంట్ లేదా ఇన్సిడెంట్ అనేది జరిగిందో ఆ జరిగిన వెంటనే కూడా ఇక్కడికి ఆర్డీఓ చేరుకున్నారు. ఆర్డీఓ చేరుకున్న తర్వాత ఇక్కడ సిఐ కూడా చేరుకున్నారు. అంటే సిఐ డిఎస్పీ స్థాయి అధికారికి జరిగిన ఇన్సిడెంట్ను తెలియజేయలేదు. అదేవిధంగా ఆర్డీఓ కూడా పై అధికారులకు తెలియజేయలేదు. అంటే ఇవన్నీ కూడా కావాలని చేశారనే ఒక విచారణలో కొంత పురోగతి సాధించినట్లయితే మనకు దీన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలకు సంబంధించి ఆయన సొంత నియోజకవర్గము పుంగునూరులో రాగానపల్లి వద్ద దాదాపు 982 ఎకరాల భూమిని తన అనుచరులకు తనకు కట్టబెట్టారనే ఒక ఇప్పుడు ప్రధానమైన అంశంగా కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. అందుకే అది అసైన్డ్ భూము అంటే గతంలో అవి మాన్యపు భూములుగా ఉండేవి. అదేవిధంగా అది జమీందారు పట్టాలకు సంబంధించి ఆ జమీందారు పట్టాలు అవి రఫ్ పట్టాలు. ఆ రఫ్ పట్టాలన్నీ కూడా క్యాన్సిలేషన్ చేయకుండా అప్పట్లో ఉన్నటువంటి ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టర్ అప్పట్లో జేసీగా పనిచేసినటువంటి వెంకటేశ్వర్తో పాటు అప్పట్లో కలెక్టర్ పనిచేసినటువంటి హరినారాయణ వీళ్ళిద్దరూ వల్లనే ఆ భూములు కూడా 982 ఎకరాలు ఈ విధంగా
రికార్డులను తారుమారు చేసి తన అనుచరులకు తనకు కట్టబెట్టారని ఒక ప్రధానమైన చర్చ కూడా నడుస్తుంది. దీనిపైన కూడా జిల్లా కలెక్టర్ ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్లు సీరియస్ అయ్యారు. దానిపైన విచారణకు ఆదేశించారు. ల్యాండ్ సర్వే కమిషనర్ కూడా దాన్ని రిపోర్ట్ చేసి దానిపైన కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. అది కూడా ఈ నెల 31కి మళ్ళీ వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించుకొని తన పేరుపైన, తన సతీమణి పేరుపైన, తన కుటుంబ సభ్యులపైన, మరికొంతమంది తనకు అనుచరులుగా ఉన్నటువంటి బినామీ పేర్లపైన కూడా ఈ విధంగా భూములను మార్చేశారనే ఒక ప్రధానమైన ఆరోపణలు అయితే నడుస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అది ప్రస్తుతానికి పెద్ద ఎత్తున భూ